రామకృష్ణ నిర్మల్ జిల్లాలోని ధని గ్రామంలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేపట్టింది. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు రూరల్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని 84 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ రామకృష్ణ ప్రజల సంరక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా నేరస్తులు ఆశ్రయం తీసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని జాన్పాడు రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి 2 గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలు నుజ్జునుజ్జవడంతో వారి వివరాలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలోని కాల్వ తండాలో తేజ్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది 9 రోజుల పాటు శ్రీ జగదాంబాదేవి ఆలయంలో గోధుమలు చల్లుతూ ఉదయం సాయంత్రం నీరు పోస్తూ పెళ్లి కాని మహిళలు పవిత్రంగా ఈ పండుగను జరిపారు. ఉత్సవం ముగింపుగా జగదాంబ ఆలయం నుండి డీజేలు కోలాటంతో ఊరేగింపు ప్రారంభమై ఆటపాటలతో సాగుతూ చిట్యాల వాగుతో నిమజ్జనంతో పండుగ ముగిసింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయి మృతి చెందాడు. స్థానికులు నీటిని పంపు సెట్లో తక్కువ చేసి పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటనలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సెప్టెంబర్ నుంచి 66,243 కార్డులు 102 చౌక దుకాణాల ద్వారా పారదర్శక అందుబాటులో ఉంటాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్రమాలు జరిగినట్లు విమర్శిస్తూ ప్రస్తుతం స్మార్ట్ కార్డుల ద్వారా అక్రమాలకు చెక్ పెడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రేషన్ షాప్ వద్ద ఎమ్మెల్యే శ్రీనివాసరావు లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసు స్వీట్లు పంపిణీ చేసి ప్రజలను ఆనందపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామారాయుడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 31 మంది ముఖ్యమంత్రి సహా నిధి చెక్కులు అందజేశారు. చంద్రబాబు సర్కార్, పవన్ కళ్యాణ్, మోడీ మద్దతుతో నుంచి పాలన జరుగుతుందని, రైతులకు 20,000 పెన్షన్లు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, రోడ్ల నిర్మాణం, వేట నిషేధం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించి బార్ లైసెన్స్ ఫీజుల చెల్లింపు విధానంపై వివరాలు వెల్లడించారు. బార్ లైసెన్స్ ఫీజు 35 లక్షలను 6 వాయిదాలుగా చెల్లించుకోవద్దని, దరఖాస్తు ఫీజు 5 లక్షలు, ప్రాసెసింగ్ ఛార్జీలు 10,000 చలానా రూపంలో చెల్లించినట్లు ప్రకారం బాపట్ల జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. ఏలూరు జిల్లా కోయలగూడెంలో మద్యం మత్తులో యువకుడు అయ్యప్ప సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేస్తున్నాడు. అతను వివాహితుడు, ఒక పాప ఉన్నాడు. ఆర్థిక సమస్యల వల్ల టవర్ నుంచి దూకి చనిపోతానని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్పన్నను కిందకు దింపేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో సీఎం ఓయూ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్వి కార్యకర్తలపై ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవల అరెస్టు కళాశాల వద్ద జగ్గయ్య పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యలలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. నెల్లూరు గొలగముడిలో శ్రీ వెంకయ్య స్వామి 43వ ఆరాధన ఉత్సవాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథోత్సవంలో పాల్గొని ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమిరెడ్డి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, దీర్ఘాయుష్యు, ఎస్సీ, ఎస్పీ, బలహీన వర్గాల ఆర్థిక బలం కోసం స్వామివారిని ప్రార్థించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన పర్యవేక్షణ కూడా నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ గా పేరుగాంచిన నీడిగుంట అరణపై కోవూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నాగులుకట్ట ప్రాంతానికి చెందిన 21 గిరిజన కుటుంబాల నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తామని 2,10,000 రూపాయలు సేకరించి 10 నెలలు గడుస్తున్నా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. బాధితులు ఆమెను కలిసినప్పుడు బెదిరింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. స్వామివారి దర్శనం సంతోషంగా ఉందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరి తోటల వల్లూరు రోడ్డు వద్ద అనుమానాస్పద ఉన్న కంటైనర్ లారీని సేల్స్ ట్యాక్స్ పోలీసులు కలిసి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో అధికారులు పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. కేసు వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాల్సి ఉంది.